ఉపాధ్యాయులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పింగిలి శ్రీపాల్ రెడ్డిని శుక్రవారం PRTU-TS నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. PRTU-TS రాష్ట్ర బాధ్యులతో పాటు వివిధ జిల్లాల మండల కార్యవర్గం విచ్చేసి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించి సుమారు 300 మంది మహిళా ఉపాధ్యాయులను ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల గొంతును శాసనమండలిలో వినిపిస్తామని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. విద్యారంగ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటానని అన్నారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో PRTU-TS రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు DVS ఫణికుమార్, ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సురేందర్ రెడ్డి, సుంకరి భిక్షం గౌడ్, కిరణ్ కుమార్, కాలం నారాయణ రెడ్డి, అద్దంకి సునీల్, తీగల శంకరయ్య, వీరమల్ల శ్రీనివాస్ గౌడ్, కడారి కృష్ణ, బత్తుల భాస్కర్, బొడ్డు నాగయ్య, రవిశంకర్, లక్ష్మీ నర్సయ్య, అబ్బగోని నాగయ్య, శ్రీవిద్య, సువర్ణ, పద్మ, విమల, లక్ష్మీ ప్రభతో పాటు వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గానికి సంబంధించి జరిగినటువంటి ఎన్నికల్లో నన్ను మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం జరిగినటువంటి 2 ప్రాధాన్యత లెక్కింపుతో అత్యధిక మెజార్టీతో గెలుపొందించినందుకు గాను ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు ఆశించినట్టుగా రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీల వైపు చూడకుండా కేవలం ఉపాధ్యాయ గొంతును శాసన మండలిలో వినిపించే విధంగా అహర్నిశలు పాటుపడుతూ విద్యారంగ అభివృద్ధికి పనిచేస్తూ ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటా అని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నూతన జిల్లాల్లో భాగంగా జరిగిన ఈ ఎలక్షన్స్లో పెద్ద మొత్తంలో ఉపాధ్యాయులు పాల్గొని మా అభ్యర్థిని గెలిపించడంలో ఉపాధ్యాయులంతా కీలక పాత్ర పోషించినందుకు మీ ద్వారా, ముఖ్యంగా మీడియా ద్వారా ఈరోజు గెలుపుకు సహకరించిన మీ అందరికీ కూడా రాష్ట్ర సంఘ పక్షాన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి ఈ తీర్పును ముఖ్యంగా చట్టసభలలో పింగిలి శ్రీపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా సమస్యల పరిష్కారాన్ని వేగవంతంగా అయ్యేందుకు రాష్ట్ర సంఘం, ఎమ్మెల్సీ గారు కృషి చేస్తారని. ఉపాధ్యాయుడికి వార్డెన్ పని లేకుండా చేయడం, టైమింగ్ మార్చడం, అదేవిధంగా ఏకీకృత సర్వీసులు సాధించడం, ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు తీసుకురావడం ఇత్యాది కృత్యాలపైన ఏవైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తామని ఈ సభాముఖంగా తెలియజేసినాం. అదే మాట శ్రీపాలన్న చెప్పిండు. శ్రీపాలన్న ఒక బైలాకు ఉంటా అని చెప్పిండు. ఈరోజు ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేయనని కూడా అన్నగారు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో శ్రీపాలన్న PRTU సంఘానికి చాలా బాధ్యత ఉన్నదని మేము గుర్తుంచుకొని టీచర్ల సమస్యల కోసం మేము ఖచ్చితంగా పోరాడతామని తెలియజేసుకుంటూ దాదాపు సుమారు 2-3 వేల మంది వచ్చి వాళ్ళు నికాసిగా శ్రీపాలన్నకు వారి సమస్యలతోటి, వాళ్ళ ఆనందంతో వారికి పెద్ద సన్మానం చేశారు. ఈరోజు సన్మానానికి ముఖ్యంగా మహిళలు దాదాపు 600-700 మంది మహిళా టీచర్లు వచ్చి ఇలా శ్రీపాలన్నను సన్మానం చేసి వారికి కావలసిన ప్రధానమైన డిమాండ్లు, ముఖ్యంగా KGBV, చైల్డ్ కేర్ లీవ్, తర్వాత ప్రమోషన్లు, బదిలీలు, వీటన్నిటి ముఖ్యంగా పెండింగ్ బిల్స్, వీటన్నిటిని కూడా మాకు త్వరలో తీర్చమని వారిని సభా సాక్షిగా అడిగితే శ్రీపాలన్న ఒకటే మాట అన్నాడు, తప్పనిసరిగా 3 నెలల్లో వారి ప్రతి సమస్యను తీర్చడానికి నేను ముందుంటా, నన్ను నమ్మండి, మీరు పూర్తి సహాయ సహకారాలు అందించమని చెప్పడం వల్ల ఇలా పెద్ద ఎత్తున ఈ సభ సక్సెస్ అయింది. ఈ సభ సక్సెస్ కావడంలో జిల్లా శాఖ పూర్తిగా సక్సెస్ అయిందని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.